తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభమైంది. మరో 6 నెలల్లో ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 4 సీట్లు కూడా టీడీపీ కూటమికి దక్కుతాయి. దీంతో టీడీపీతో పాటు మిగతా 2 పార్టీల్లో కూడా ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రకరకాల పేర్లు తెరపైకొస్తున్నాయి. ఆశావహుల జాబితా కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఎవరికి దక్కుతాయో పదవులు అన్న చర్చ నడుస్తోంది. 4గింటిలో 2 టీడీపీ, బీజేపీ, జనసేనకు చెరో 1 లభిస్తాయని ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చూస్తే ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. సీనియర్లు, జూనియర్ల మధ్య గట్టి పోటీ ఉంది. 2026 జూన్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్ పదవీకాలం పూర్తి కానుంది. వీరి స్థానంలో కొత్తవారి ఎంపిక జరగనుంది. అయితే కూటమికి ఏకపక్ష బలముంది. అందుకే కూటమి నుంచి ఈ 4 రాజ్యసభ సభ్యులు ఎన్నిక కానున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి 2 పదవులు, బీజేపీకి 1, జనసేనకి 1 కేటాయించే అవకాశం ఉంది. సానా సతీష్ ఎన్నికైనా తక్కువ కాలమే అవుతోంది. కూటమి పెద్దలకు కావలసిన నేత కావడంతో ఆయనకు మరోసారి ఛాన్స్ ఇస్తారు. ఇక టీడీపీకి మిగిలింది ఒకటే ఒక రాజ్యసభ స్థానం. దానికి విపరీతమైన పోటీ నెలకొంది. పెద్దల సభకు వెళ్లాలని ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్నారు సీనియర్ నేత యనమల. రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, పబ్లిక్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా, శాసనసభ స్పీకర్గా, ఎమ్మెల్సీగా ఇలా అన్ని రకాల పదవులు అనుభవించారు. కానీ పార్లమెంటులో అడుగు పెట్టాలన్న కోరిక మాత్రం తీరలేదు. అందుకే ఆయన రాజ్యసభ పదవి కోరుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయనకు మంత్రి పదవి దక్కుతూ వస్తోంది. కానీ ఈసారి పరిగణలోకి తీసుకోలేదు. అందుకే ఆయన తప్పకుండా రాజ్యసభ పదవికి ఎంపిక చేస్తారని ప్రచారం నడుస్తోంది. మరోవైపు చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం శాసనసభ స్పీకర్గా ఉన్నారు అయ్యన్న. రాజకీయంగా చాలా దూకుడు కలిగిన నేత, టీడీపీకి నిబద్ధత కలిగిన నాయకుడు. అయితే అయ్యన్నకు మించి దూకుడుగా ఉంటారు విజయ్. గతంలో టీడీపీకి విశేష సేవలు అందించారు. వైసీపీ టార్గెట్ చేసింది కూడా. అయితే ఎక్కడా వెనక్కి తగ్గరు. అటువంటి యువనేత రాజ్యసభకు పంపించి ఉత్తరాంధ్రపై ప్రభావం చూపాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి విజయ్ పోటీ చేసే అవకాశం ఉంది. కానీ అంతకుముందే రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది.